రాజకీయ చదరంగంలో చంద్రబాబుని తక్కువగా అంచనా వేసినటువంటి పార్టీలోళ్ళు వేస్ట్. ఆయన ప్రజల నుంచి ఆశించినంత మద్దతు అయితే పొందలేకపోయారు. ఆయన 95లో పార్టీని తీసుకున్నారు. ఆ తర్వాత 99లో వాజ్పేయి హవాలో గెలిచారు, మొన్న మోడీ హవాలో గెలిచారు. ఇండివిజువల్గా గెలిచినటువంటిది లేదు, ఓటములు ఎక్కువగా ఉన్నాయి. 2004, 2009, 2019. కానీ బేసిక్గా ఎంత అంటే 3 సార్లు ఓటమి, 2 సార్లు విజయం. మరి అప్పుడు సహజంగా మైనస్ ఉండాలి కదా. కానీ తన దగ్గరకే పార్టీలు వస్తాయి, కానీ తను తెర వెనక నడిపిస్తాడు. ఎవరితో ఏ పార్టీలో ఎవరితోనైనా సరే తనే నడిపించగలుగుతాడు. భారతీయ జనతా పార్టీలో తన మనుషులుండి భారతీయ జనతా పార్టీని తన వైపుకి తీసుకొస్తారు. అలాగే కమ్యూనిస్టులో తన మనుషులుండి కమ్యూనిస్టులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా లేకుండా చూస్తారు. కాంగ్రెస్లో తన మనుషులుండి కాంగ్రెస్ని తనకు వ్యతిరేకంగా లేకుండా చూసుకుంటారు. అట్లాగే ఇంకొకళ్ళు ఆల్టర్నేటివ్ ఎదగకుండా చూసుకుంటారు. తన పార్టీని సస్టైనబుల్గా వాళ్ళు చూడండి, 24 సీట్లతో జనసేన సర్దుకుంది. రేపు బీజేపీకి 4 సీట్లతోనో 6 సీట్లు సర్దుకుంటుందో తెలియదు. ఆ విధమైనటువంటి యాక్టివిటీ చేయడంలో సక్సెస్ అయినటువంటి చంద్రబాబుని అందుకే అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ఆరాధిస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా.